గెలిచినాక గ్యారెంటీలన్నీ గ్యారేజ్కి పోతాయి. ఇవాళ ఏమైంది తెలంగాణలో? నీ గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు కాలే. నువ్వు మహిళలకు ఇస్తానన్న 2500 రాలేదు. అదేవిధంగా పేదలకు ఇస్తానన్న ఇండ్లు రాలేదు. 4000 రూపాయల పెన్షను రాలేదు. రైతు భరోసా రాలేదు. బోనస్ రాలేదు. వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 రాలేదు. అంటే ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. గెలిచేదాకా గ్యారెంటీలు, గెలిచినాక గ్యారేజీలు. ఓట్ల కోసం గ్యారెంటీల వల, ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం గ్యారెంటీల వల. సీట్లు గెలిచినాక కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటర్లందరూ విలవిల. ఇవాళ ఏమవుతుంది? ఓటర్లు రోడ్ల మీద, రైతులు విలవిల పడుతున్నారు. మహిళల 2500 కోసం కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి. పోలీస్ కానిస్టేబుల్ రోడ్ల మీదకి వచ్చిండ్రు. హాస్టళ్ల విద్యార్థులు ఆసుపత్రుల పాలైపోయినరు. ఇవాళ అప్పుడేమో మీరందరికీ గ్యారెంటీల వలేసినారు, బాండ్ పేపర్లు పంచారు. ఇది అమ్మగారి మాట, సోనియమ్మ గారి మాట, రాహుల్ గాంధీ గారి మాట, ప్రియాంక గాంధీ గారి మాట అన్నారు. ఇప్పుడు ఆ గాంధీలు ఎక్కడ పోయినరో తెలియదు. గ్యారెంటీలన్నీ గ్యారేజీలకు పోయినాయి. ఇవాళ ఓటర్లు మాత్రం విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. అంటే చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదు. ఇకపోతే మన రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మహారాష్ట్రలో యాడ్లు ఇస్తున్నారు. పెద్ద ఎత్తున యాడ్లు ఇస్తున్నారు. మేమన్నీ అమలు చేసినాం, తెలంగాణలో మొత్తం మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నామని మహారాష్ట్రలో యాడ్లు ఇస్తున్నారు. అయినాయా మరి? ఇండ్ల కూడా ఏమంటారు? 4.5 లక్షలు ఇండ్లు కట్టిరట. ఇండ్లు అంటున్నారు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చారట మహిళలకు. నేను అడుగుతా ఉన్నా, అసలు వడ్డీ లేని రుణం మీరు ఈ రోజు కూడా 5 లక్షల రూపాయల వరకే గ్రూపులకు వడ్డీ లేని రుణం ఎలిజిబిలిటీ ఉంది. మీరు జీవో మార్చలే ఇప్పటి వరకు. ఒక గ్రూపు 20 లక్షల లోన్ తీసుకున్నా, 30 లక్షల లోన్ తీసుకున్నా ఆ గ్రూపుకు వడ్డీ లేని రుణాన్ని 5 లక్షలకే పరిమితం చేసిండ్రు. మరి 1,00,000 కోట్లు తీసుకుంటే నువ్వు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణం 1,00,000కు వర్తిస్తలేదు. దీని మీద క్లారిటీ ఇవ్వండి. నేను అడుగుతా ఉన్నా, 1,00,000 కోట్లు ఇస్తున్నారా నిజంగా? తీసుకున్న ప్రతి అప్పుకు కాంగ్రెస్ పార్టీ వడ్డీ లేని రుణం వర్తింపజేస్తుందా? చేస్తే ఆ జీవో ఏందో, ఆ కాపీలు ఏందో ప్రజల ముందు పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళట ఉచిత కరెంట్ ఇస్తున్నట, 24 గంటల కరెంట్ ఇస్తున్నట. ఇది ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీ. ఇది కూడా తమ ఖాతాలు వేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ వాళ్ళ ఏఐసిసి ట్విట్టర్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఫార్మర్స్. ఇది ఎవరిది? దిస్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్. రైతులకు ఈ దేశంలో 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. ఇది కూడా వాళ్ళ ఖాతాలు వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నిజాలు చెప్తున్నా అని చెప్పి అన్ని పచ్చి అబద్ధాలు చెప్పినావు మహారాష్ట్రలో. అంటే అబద్ధాలు చెప్పడమే నీ విధానంగా మారిపోయింది. నోరు విప్పితే అబద్ధాలే. ఒక్కటన్నా నిజం చెప్పినావు మహారాష్ట్రలో? రైతులకు వరి పంటకు 500 బోనస్ అన్నావు, అది బోగసే కదా. 22 రోజుల్లో 17,000 కోట్లు రుణమాఫీ చేసినా అన్నావు. నువ్వు వచ్చి 11 నెలలైనా రుణమాఫీ పూర్తి చేయలే. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన విషయాన్ని అక్కడ మహారాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయలే. అంటే ఈ రకంగా వాదా కియా నిభాయా అంటాడు రేవంత్ రెడ్డి. तुम वादा नहीं निभाए, वादा को तुम तोड़े. जो वादा लोगों के लिए किया था वो वादा को आप तोड़ दिए हैं. वादा आप नहीं निभाए. जितने भी वादा करे थे पूरे वादा को आप तोड़े. बात की बात मैं रेवंत रेड्डी से ये बात भी बोलना चाह रहा था, अब सच बताना था लोगों को महाराष्ट्र में. जो केसीआर साहब सरकार थे, केसीआर साहब हर साल में किसानों को खेती के लिए 10,000 रुपये देते थे. वो स्कीम मैं बंद करा बोल के आप रेवंत रेड्डी बोलना था. क्यों नहीं बोले? आप बंद कर दिए ना. परसों खरीफ में 1 रुपया भी नहीं दिए. पिछले सरकार ने जो रईतु बंधु के नाम पे 10-10 हजार रुपये हर साल देते थे, वो स्कीम को मैं बंद करा बोल के रेवंत रेड्डी बोलना था. जो केसीआर साहब ने सरकारी हॉस्पिटल में डिलीवरी हुआ तो केसीआर किट दे के 13,000 रुपये देते थे, वो स्कीम को मैंने बंद करा बोल के आप महाराष्ट्र में बोलना था. रमजान के लिए, दशहरे के लिए, क्रिसमस के लिए केसीआर साहब ने गरीब लोगों को कपड़ा देते थे, मैंने वो स्कीम बंद करा बोल के रेवंत रेड्डी बोलना था. ये सब क्यों नहीं बोले? हम महालक्ष्मी बोल के 100 दिन के अंदर
महिलाओं को 2,500 रुपया देते बोल के बोले। 100 दिन नहीं, 335 दिन हो गया, अभी तक महिलाओं को 1 रुपया भी नहीं दिया बोल के सच बोलना था रेवंत रेड्डी जी। आप बोलना था किसानों के लिए। आप जाके महाराष्ट्र में बोले पैडी को मैं बोनस दे रहा हूं, लेकिन अब पैडी को नहीं दे रहे, सिर्फ पैडी में थोड़े लोगों को दे रहे, सबको नहीं दे रहे तुम। जब इलेक्शन में बोले सब क्रॉप्स के लिए आप बोनस देंगे, अभी दे रहे ओनली फाइन वेराइटी के लिए आप बोनस दे रहे, लेकिन महाराष्ट्र में बोले धान को मैं बोनस दे रहा हूं एमएस के, वो भी गलत बोले। वो भी बोलना था मैं पूरा नहीं दे रहा हूं बोल के। और आप बोल रहे थे यहाँ बेवा बूढ़ा लोगों का पेंशन आते ही, कांग्रेस हुकूमत आते ही आप 4,000 रुपया हर महीना देते बोल के बोले, लेकिन मैं नहीं दिया। जो पुराना सरकार बीआरएस सरकार ने 2,000 दे रहा है वही दे रहे, उसमें भी 1-2 महीना मैं कट कर दिया बोल के बोलना था।